Bible corners. Take your Bibles. Boys will learn this one. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కామెంట్ చేయొద్దు. చిన్నపిల్లలు ఇప్పుడు మనకు రాని కూడా వాళ్ళు చెప్పబోతున్నారు. మెమరీ వర్స్ కేజీ పిల్లలు మెమరీ వర్స్ చెప్పబోతున్నారు. నవ్వదు, తప్పు చెప్తున్నారా రైట్ చెప్తున్నారా అని కామెంట్ చేయొద్దు, నవ్వదు. కేజీ చిల్డ్రన్స్ మెమరీ వర్స్.
Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Ezra, Nehemiah, Isaiah, Jeremiah, Lamentation, Ezekiel, Daniel, Hosea, Obadiah, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. Okay, next. John was. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 King, 2 King, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalm, Proverbs, Ecclesiastes, Song of Solomon, Ezra, Nehemiah, Esther, Job, Isaiah, Jeremiah, Lamentation, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zephaniah, Malachi. Okay, next. Praise. చెప్పు. అందరికీ ప్రజల నా పేరు ఎలియాజర్. మాథ్యూ, మార్క్, లూక్, జాన్, యాక్ట్స్, రోమన్స్, 1 కొరింథీ, 2 కొరింథీ, గలాటియన్స్, ఎఫెసియన్స్, ఫిలిప్పియన్స్, కొలసియన్స్, 1 తెస్సలోనికా, 2 తెస్సలోనికా, Titus, Philemon, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, just Revelation. Okay, next. Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Jeremiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Ezra, Jeremiah, Lamentation, Ezekiel, Daniel, Hosea, Obadiah, Jonah, Micah, Habakkuk, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. Okay, next. వాళ్ళ యొక్కయు చెట్టు పిల్లల యొక్కయు స్తుతుల మూలమున స్థాపించి ఉన్నాము.
కీర్తనలు 8:2. ఓకే నెక్స్ట్ ఒక్క నిమిషం. పేరు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమె, మత్తయి, అల్ఫేయుమనే యాకోబు, జలతే అనే సీమోను, యాకోబు సోదరైన యూదా, ఇస్కరియోతు యూదా. అపొస్తలుల కార్యములు 1:13. ఓకే నెక్స్ట్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జపన్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను కీర్తనలు 23:1-2 చెప్పుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. పసిగల చోట్ల ఆయన నన్ను పండజేయుచున్నాడు. శాంతి జలములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఓకే నెక్స్ట్ సాంగ్. ఇప్పుడు యాక్షన్ సాంగ్. కేజీ చిల్డ్రన్స్ యాక్షన్ సాంగ్. ప్రైమరీ చిల్డ్రన్స్ మెమరీ వర్స్ చెప్తాను ఇప్పుడు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శామ్యూల్ జాన్. ఇవాళ నేను కీర్తనలు 133 చెప్పబోతున్నాను. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తన
మీదికి దిగి వచ్చే మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండువాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. థ్యాంక్ యూ. నెక్స్ట్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జేసన్. నేను ఇవాళ కీర్తన వన్ నుంచి 6 వరకు చెప్పబోతున్నాను. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువయును నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దుష్టుల అలాగున నడువక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలు పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకి తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. నా పేరు సైన్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను కీర్తన 101 నుంచి 5 వచనాలు చెప్తున్నాను. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహాన్ని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహంగా చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత చెల్లించుచు ఆయన సన్నిధికి రండి. స్తుతి గీతములు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృపానిత్యము తరతరములుండును. ఓకే, నెక్స్ట్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అమూల్య. నేను ఇప్పుడు బైబిల్లో ఉన్న 66 పుస్తకాల పేరు చెప్పబోతున్నాను. పాత నిబంధన గ్రంథములు: ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా గ్రంథము, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కుకు, జెఫన్యా, హగ్గై, జకరియా, మలాకి. కొత్త నిబంధన గ్రంథము: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, 1 దెస్సలోనికయులకు రాసిన పత్రిక, 2 దెస్సలోనికయులకు రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబుకు రాసిన పత్రిక, 1 పేతురుకు రాసిన పత్రిక, 2 పేతురుకు రాసిన పత్రిక, 1 యోహానుకు రాసిన పత్రిక, 2 యోహానుకు రాసిన పత్రిక, 3 యోహానుకు రాసిన పత్రిక, యూదా ప్రకటన గ్రంథము. ఓకే, నెక్స్ట్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు అగాపే. టుడే I am saying Matthew 5:3-11. Blessed are poor in spirit, for this is the kingdom of heaven. Blessed are mourn, for they shall be comforted. Blessed are meek, for they shall inherit the earth. Blessed are they which do hunger and thirsty after righteousness, for they shall be filled. Blessed are they merciful, for they shall be obtain mercy. Blessed are pure in heart, for they shall be see God. Blessed are peacemakers, for they shall be called the children of God. Blessed are
When man shall reveal you and prosecute you for say all manner of God evil against you falsely for my sake. Thank you. Okay, next. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు కేటి. నేను ఇప్పుడు మొదటి కొరింథీ 13:3-7 వరకు చెప్పబోతున్నాను. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ ఆశ్చర్యపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమందు సంతోషపడను, అన్నిటిని తాలుకొనను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. థ్యాంక్ యూ. Okay, next. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు మేఘన. నేను ఈరోజు కీర్తన 23 చెప్పబోతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరముల జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు. నీ తొట్టు కర్రయు నీ దండముయు నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. థ్యాంక్ యూ. Okay, next. ప్రైజ్ ది లార్డ్. నా పేరు శ్రీకృతి. ఈరోజు నేను కీర్తనలు 103:1-2 చెప్పబోతున్నాను. నా ప్రాణంగా యెహోవాను సన్నుతించుడి. నా అంతరంగములను ఆయన పరిశుద్ధ నామమున సన్నుతించుడి. నా ప్రాణంగా యెహోవాను సన్నుతించుడి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. థ్యాంక్ యూ. Okay, next. Song, action song పాడతారు ప్రైవేట్లో. चरण मुझे अच्छा लगता है, यीशु का चरण
Dear children, memory verse చెప్తాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు రేచల్. నేను ఇప్పుడు రెవల్యూషన్ 21:18-27 వరకు చెప్తున్నాను. The building of the wall of the city was jasper. The city was pure gold unto clear glass. The foundation of the wall of the city was garnished with all manner and precious stones. The first foundation was jasper. The second was sapphire. The third was chalcedony. The fourth was emerald. The fifth was sardis. The sixth sardius. The seventh chrysolite. The eighth belly. The ninth topaz. The tenth chrysoprase. The 11th jacinth. The 12th amethyst. The 12 gates were 12 pearls, every several gate of one pearl. The streets of the city was pure gold unto clear, transparent glass. I saw no temple therein. The Lord God Almighty is, and the Lamb is the temple of it. The city had no need the sun and neither of the moon to shine in it. The glory of God did lighten it, and the lamp are the light of it. The nations which are saved shall walk in that light. The kings of it shall do bring glory and honor into it. The gates of it shall not shed it all by day, for there shall no night there. They shall bring glory and honor of the nations into it. The wise no enter into it. That delivereth neither whatsoever worketh abomination or maketh a lie, but they are which are written and in the Lamb's book of life. Thank you. Okay, next. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు కేరన్. నేను ఇప్పుడు 10 commandments చెప్తున్నాను. I am the Lord your God. You shall have no other gods before me. You shall not take the name of Lord your God in vain. Remember to keep the Lord's day holy. Honor your mother and father. You shall not kill. You shall not commit adultery. You shall not steal. You shall not bear false against your neighbors. You shall not covet your neighbor's wife. You shall not covet your neighbor's goods. Thank you. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు జెసికా. ఈరోజు నేను కీర్తన 139:1-18 చెప్పబోతున్నాను. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నా నడకలను పరిశీలన చేసి ఉన్నావు. నా చేయడాన్ని బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకముందు అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకల ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయడాన్ని ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశంలోకి ఎక్కినను, నువ్వు అక్కడును ఉన్నావు. నేను పాతాళమందు పడుకున్నాను, నువ్వు అక్కడును ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించాను. అక్కడ నీ చేయి నన్ను నడిపించాను, నీ కుడి చేయి నన్ను పట్టుకోను. అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవను. చీకటి వెలుగు వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియమును నీవే కలగజేసేటివి. నా తల్లి గర్భం ముందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధానం చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. నీ కార్యము ఆశ్చర్యకరము, నా సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటేనో కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయను. నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయను. దేవాని తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించడాన్ని నేను అనుకోండి, నా విసుగు కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొనినను, ఇంకా నీ ఎద్దనే ఉండును. థ్యాంక్ యూ. Okay, next.
Redeemer, Exodus the Passover Lamb, Leviticus the High Priest, Numbers watered in the desert, Deuteronomy he becomes curse for us, Joshua, commander of the Lord's army, Judges delivers us from injustice, Ruth our kinsman redeemer, 1 Samuel he is all in one, the king, priest and prophet, 2 Samuel king of grace and law, 1 Kings ruler greater than Solomon, 2 Kings the powerful prophet, 1 Chronicles son of David that is coming to rule, 2 Chronicles king who rules eternally, Ezra priest proclaiming freedom, Nehemiah the one who restores what is broken down, Esther protector of his people, Job mediator between God and man, Psalms our song in the morning and in the night, Proverbs our wisdom, Ecclesiastes the meaning for life, Song of Solomon author of faithful love, Isaiah the suffering servant, Jeremiah the weeping Messiah, Lamentations he assumes God's wrath for us, Ezekiel son of man, Daniel the stranger in the fire with us, Hosea the faithful husband even if he run away, Joel he is sending his spirit unto his people, Amos the one who delivers, the one who judges the oppressed, Obadiah judge of those who do evil, Jonah the greatest missionary, Micah he casts out sin into the sea of forgetfulness, Nahum he proclaims future world peace we can't even imagine, Habakkuk crushes injustice, Zephaniah the warrior who saves, Haggai who restores our worship, Zechariah prophesies a Messiah appears for us, Malachi righteousness of son of righteousness who brings healings, New Testament, Matthew the Messiah who is a king, Mark the Messiah who is a servant, Luke the Messiah who is a deliverer, John the Messiah who is a God in the flesh, Acts the Spirit who dwells in his people, Romans righteousness of God, 1 Corinthians the love and power of God, 2 Corinthians he is the down payment of what's to come, Galatians he is our very life, Ephesians is the unity of our church, Philippians the joy of our life, Colossians he holds the supreme position in all the things, 1 Thessalonians our comfort in the last days, 2 Thessalonians our returning king, 1 Timothy the Savior who saves the worst sinners, 2 Timothy leader of the leaders, Titus our foundation of truth, Philemon our mediator, Hebrews the high priest, James he matures our faith, 1 Peter our hope in the last days, our hope in the days of suffering, 2 Peter God says from false teaching, 1 John source of all fellowship, 2 John God in the flesh, 3 John source of all truth, Jude he protects us from stumbling, Revelation King of kings and Lord of lords, the Alpha and the Omega, the beginning and the end. Thank you. Okay, thanks. Praise the Lord everyone. I am Spurti. Now I would like to tell the difference of Bible books. Old Testament, Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Law books, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel,
First King, Second Kings, First Chronicle, Second Chronicle, Ezra, Nehemiah, Esther, history books, Job, Psalms, Proverbs, Ecclesiastes, Songs of Solomon, poetry books, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, major prophet books, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi, minor prophet books, New Testament, Matthew, Mark, Luke, John, Gospel books, Acts, history books, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, Paul letters, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude, general letters, Revelation, prophecy. Thank you. అందరికీ ప్రైజ్ లో. నా పేరు శ్రీగంధ. ఇప్పుడు నేను చెప్పబోయేది 1 తిమోతి 4:11-15. నీ యవ్వనమందు నిన్ను ఎవరు ధృవీకరించును గాని మాటలతోనూ ప్రవర్తనతోనూ విశ్వాసముతోనూ ప్రేమతోనూ విశ్వాసులకు మాదిరిగా నుండుము. నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా నుండుము. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచనముల మూలముగా నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరములను ఆలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధిని అందరూ తేటగా కనుగొను నిమిత్తము వాటిని నమస్కరించుము. వాటి అందే సదకము చేయుము. Praise the Lord, everyone. I am Kirtina. I am going to say 1 Peter, first verse, first chapter, verse 3-9. Blessed are the God, blessed be the God and Father of our Lord Jesus Christ, which according to His abundant mercy hath begotten us from the resurrection of Lord Jesus Christ from the dead, to an inheritance incorruptible and undefiled, and that faith not away, reversed in heaven for you, who are kept by the power of God through faith unto salvation, ready to be revealed in last time. We are in a greatly rejoice, though now for a season